రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లి సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ 2017 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 296 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే మోడల్ సెంటర్గా కళాశాల ఎంపిక కావటం పట్ల కళాశాల చైర్మన్ సివి రాఘవ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమ శాఖకు సంబంధించిన వివిధ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు సూచించి వాటి నమూనాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. మహాయజ్ఞంలో మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ ఇండియా క్యాంపెయిన్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అవకాశం దేశవ్యాప్తంగా ఇచ్చారు. 2-3 నెలల కింద 40,000 మంది స్టూడెంట్స్ 1,200 కాలేజీలకు వెళ్ళి వాళ్ళ ప్రపోజల్స్ పంపించారు. అందులోకి వెళ్ళి ఈ ఫైనల్ ఈవెంట్ ఈరోజు రేపు అయ్యే ఈవెంట్కు 10,000 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారు. అందులో 1,200 టీమ్స్, ఒక్కొక్క టీంలో 8 మంది ఉంటారు. ఈ మహాయజ్ఞంలో సివిఆర్ కాలేజ్ ఒకటే తెలంగాణ నుంచి ఎంపిక కావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది.